అంటలే నేను. మా వాళ్ళు ఇంకా కొంతమంది పెన్షన్ బెనిఫిట్స్ 700 కోట్లకు మించి ఆ 700 కోట్లు రిలీజ్ చేసుడే గగనం అయిపోయింది. అంతకు మించి రిలీజ్ చేసే పరిస్థితిలో ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఆ రైతు బంధు నవంబర్ డిసెంబర్ లో ఇవాళ డేట్ ఎంత? ఫిబ్రవరి 24 రాలేదు. సో గవర్నమెంట్ పరిస్థితి అట్లా ఉంది. భరత్ గారు, నేనేమంటున్నా, సంఘాల నాయకులుగా కాంప్రమైజ్ అయిపోయి మీలాంటి డిబేట్ కార్యక్రమాలు చేస్తున్న మీడియా వాళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉందని కితాబ్ పుచ్చుకొని మనం మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇవాళ మెట్రో కేబినెట్ లో డిసిషన్ జరిగింది. మేము కాంప్రమైజ్ అయినామంటారా? ఇవాళ 13,000 భరత్ గారు, కాంప్రమైజ్ అయితే ఇన్నిసార్లు చర్చ ఎందుకు పెడతాం? లే అట్లా కాదు. ప్రభుత్వాన్ని నిలదీసి గడ్డి పెడుతున్న దాంట్లో మీడియాలో మీరు నెంబర్ 1 స్థానంలో సంతం గౌరవపడుతూ చెప్తున్నాం. కానీ ప్రభుత్వం ఇయ్యలేని స్థితిలో ఉంది అని మనం ఎందుకు అనాలి? 13,000 కోట్లు మెట్రోకు చెల్లించి మార్చి 31 వరకు స్వాధీనంలోకి తీసుకుంటుందని గవర్నమెంట్ అనౌన్స్ చేసింది కదా. ఎక్కడికి వెళ్ళి తెస్తున్నారు డబ్బులు? తగలేస్తున్న 100,000 కోట్లు 1,000 కోట్లు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి? ప్రభుత్వం దగ్గర నిధులు లేవనే మాట చెప్పడము రిటైర్డ్ వాళ్ళని బతికించదు కదా. ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా, ముఖ్యమంత్రి చెప్పారు మా పోలీస్ అవార్డ్స్ లో. అప్పుడు మీ గురించే కదా మేము పెట్టిన జీ తెలుగు పోలీస్ అవార్డ్స్ లోనే చెప్పారు. లేవు, మా దగ్గర లేవు. 2% ఉన్న ఉద్యోగులు ముఖ్యమా, 95% ప్రజలు ముఖ్యమా, వాళ్ళకి చేయొద్దా అని చెప్పారు ఆయన క్లియర్ గా. ప్రజల ముందు మమ్మల్ని ముద్దాలుగా నిలబెట్టడం కోసం కుట్రలో భాగంగా ఆయన నేరపూరిత స్వభావంతో మాట్లాడిన మాట చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అట్లా మాట్లాడలే. రెండవది, కోసుక తిన్న డబ్బులు లేవు, వండుక తిన్న డబ్బులు లేవు అంటే ఇట్లా చెప్పేటువంటి చేతగా అన్నటువంటి ముఖ్యమంత్రి పరిపాలకుడుగా ఉంటే ఇట్లే ఉంటది, ఇదే రకంగా ఉంటది, పరిష్కారం రాదు. మరి ఎప్పటి వరకు ప్రభుత్వము ఆ 20,000 మంది రిటైర్డ్ అయిన వాళ్ళు ఎంతమందికి పేమెంట్ చేసిర్రు, ఎవరికి ఇస్తున్నారు, ఒక లిస్ట్ అన్న ఉందా? సీనియారిటీ డిస్ప్లే చేస్తున్నారా? ట్రాన్స్పరెన్సీ ఉందా? ఇక అక్కడి నుంచే వ్యతిరేకత వస్తుంది. మాకు ఇవ్వలేదు కానీ, మా డబ్బులు రాలేదు కానీ, మా బేసిక్ పేలో ఒక నిర్బంధంగా 1.5% అని ఎట్లా డిసైడ్ చేస్తారు? జేఏసీ నాయకులు ఎవరు డిసైడ్ చేస్తారు? అడుగుదాం జగదీశ్వరరావు గారు. సార్ జగదీశ్వర్ గారు మారం జగదీశ్వర్ గారు లేరా? ఎస్ కంటిన్యూ చేయండి. ఎస్ భుజంగరావు గారు. అయితే వీళ్ళెవరు డిసైడ్ చేయడానికి అన్నప్పుడు నేను నా సూచన ఏంటి సార్ అంటే, మీరు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కి గవర్నమెంట్ ఇన్సూరెన్స్ కి తేడా నేను చెప్పాను, చాలా సోషల్ మీడియాలో చాలా చోట్ల చెప్పాను నేను. ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఒక్కసారి హెల్త్ ఇష్యూ వచ్చిన క్యాండిడేట్ రిటైర్డ్ వాళ్ళు కానీ వర్కింగ్ వాళ్ళకి కానీ కవరేజ్ ప్రైవేట్ ఇన్సూరెన్స్ లో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం అనే ట్రస్ట్ అనేటువంటి అంబరీలా కింద మనం ఉన్నట్లయితే డెఫినెట్ గా మనకు ఆ ప్రొటెక్షన్ ఉండే అవకాశం ఉంటది. రెండవది, మంచి పని ఏంది, గతంలో మేము సూచన చేసిన అమల్లోకి రాలేదు కానీ ట్రస్ట్ అనే దాన్ని ఫామ్ చేస్తున్నాము. సంఘాల నాయకులకు 8 మంది ఉంటారు, అక్కడి నుంచి అఫీషియల్స్ ఐఏఎస్లు ఉంటారు, సిఎస్ గారు ఆధ్వర్యంలో ఇదంతా నడుస్తుంది. 3 నెలలకు రివ్యూ మీటింగ్ పెడతారా, 2 నెలలకు ఒకసారి పెడతారా, ట్రీట్మెంట్ ఎట్లా జరుగుతుంది చూస్తారా, హాస్పిటల్స్ ఫ్రాడ్ చేస్తున్నాయి చూస్తారా, మా దగ్గర క్లెయిమ్స్ ఏమన్నా పొరపాటు జరుగుతున్నాయా సమీక్ష చేసుకుంటే రెగ్యులర్ చదివితే 528 కోట్లు మా దగ్గర నుంచి టంచన్గా ట్రస్ట్ లో జమ అవుతున్న డబ్బులకు ఒక్క రోజు కూడా లేట్ కాకుండా ఈ ప్రభుత్వం 528 కోట్లు జమ చేసి ఆదర్శవంతంగా ఇచ్చిన మాట కట్టుబడి ప్రభుత్వం నిలబడుతుందా అనే మాకందరిలో దాదాపు 90% సందేహాలు ఉన్నాయి. ఎందుకంటే మా జీపీఎఫ్ డబ్బులు ఇవాళ మా అకౌంట్లలో లేవు. మాకు సిపిఎస్ వాళ్ళకు ప్రాణ అకౌంట్స్ లో డబ్బులు జమ కావట్లేదు. 3 డిఏలు అనౌన్స్ చేసినప్పటికీ కూడా 22 జూలై డిఏలో 17 నెలల ఎరియర్స్ ఇస్తామని 2 నెలలు ఇచ్చే ఎరియర్స్ ఇచ్చారు, 15 నెలలు బాకీ. 23 జనవరి డిఏ 28 బకాయిలు అన్నారు, 1 నెల బకాయి రాలే. మొన్న ఇచ్చినటువంటి డిఏ 23 జూలైది 30 నెలల బకాయిలు అన్నారు, 1 నెల కూడా రాలే. మా బకాయిలు మర్చిపోతున్నాం. ఒక్కొక్క ఎంప్లాయీకి సగటున 1,50,000 రూపాయలు డిఏ బకాయిలు ఉన్నాయి. వీటి మర్చిపోతున్నాం. పిఆర్సీ రాకున్నా అని అంటున్నాం. రాకున్నా అనేది ఎట్లా అనగలుగుతున్నాం మనము? మన హక్కు అది. 5 సంవత్సరాలకు ఒక్కసారి ఆ హక్కు. ఐఆర్ ఎప్పుడైతే కేసీఆర్ గారు వెళుతూ ఎన్నికల ముందు ఐఆర్ డిక్లేర్ చేసిపోయిందో ఆ డేట్ నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా పిఆర్సీ ఇవ్వవలసిందే. కాకుంటే మా మానిటరీ బెనిఫిట్స్ ఇస్తారా, ఎగ్గొడతారా, ముంచేస్తారా అనేది మాకు $1 మిలియన్ క్వశ్చన్ ఇవ్వాలా. మళ్ళీ చాలా ఆవేదన ఉంది సార్. ఇప్పుడు వచ్చిన దాంతో సాలే అని సాధించడం అనేది సంకల్పం గుద్దుకొని ఎగిరితే లాభం లేదు. ఇది ఎప్పటికో లాంగ్ పెండింగ్ ఇష్యూ. మెయిన్ కన్సర్న్ హెల్త్ కదా, హెల్త్ కన్సర్న్ రిజాల్వ్ అయింది మెయిన్ కన్సర్న్. మిగతా అయితే ఇక డిఏలు అయితే ఎప్పుడు 5 బకాయిలు ఉండేటట్టే కనబడుతున్నాయి. ఇక పిఆర్సీ
సంగతి మర్చిపోవాల్సిందే ఇవాళ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం. ప్రభుత్వం అసలే మర్చిపోం సార్, ప్రభుత్వం పిఆర్సీ ఇచ్చే పరిస్థితిలో లేదు. మర్చిపోము. ఆత్మ బలిదానాలు చేసుకోవడానికి నిరాహార దీక్షకు, ఆమరణ నిరాహార దీక్షకు జేఏసీ నాయకులు, సంఘాల నాయకులు కూర్చోవాలి. ఒకసారి మారం జగదీశ్వర్ గారిని అడుగుదాం. మారం జగదీశ్వర్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారట, ఫోన్ లైన్ లో ఉన్నారు. యా 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 సో అయితే కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే సార్ భరత్ గారు, వాళ్ళు కూర్చోవడానికి సిద్ధంగా ఉంటే రిటైర్డ్ వాళ్ళ బకాయిలు వచ్చుడా, నిరాహార దీక్ష శిబిరంలో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అన్నట్లు రిటైర్డ్ వాళ్ళ బకాయిలు వచ్చుడా, మేము దచ్చుడా అనే విధంగా ఉంటే పిలిపిస్తే వాళ్ళ గంట 2 అడుగుల ముందేసి నేను ఆ దీక్ష శిబిరంలో కూర్చుంటా. ఐఎమ్ టోటల్ ఫిట్ ఫర్ ఎవ్రీథింగ్, రెడీ టు సాక్రిఫైస్. ఓకే. సో ఇప్పుడు 1.5% కాకుండా ఎంత పర్సెంటేజ్ ఉండాలంటారు మీరు? సార్ పర్సెంటేజ్ 1% పెడితేనే చాలా ఎక్కువ అవుతుంది సార్. అది గత ప్రభుత్వంలో కూడా ప్రీమియం కడతాము, చెల్లింపులు చేస్తామని మా బోటోళ్ళు అంటే ఎగిరెగిరి 1.5 ఆనాడు ఇలాంటి వాళ్ళే అన్నారు. 1.5 అని ఆనాడు గవర్నమెంట్ చెప్పలే, ఇవాళ గవర్నమెంట్ 1.5 అని చెప్పలే. మనం అందించిన ఉప్పే, మనం అందించిన లీకే, మనం ఇచ్చినటువంటి ఇదే 1% మోర్ దాన్ సఫిషియంట్. ఓకే అంటే అట్లా ఇచ్చినా కూడా 300 కోట్లు జమ అవుతాయి. ఓకే. ఒకసారి మారం జగదీష్ గారు వచ్చారు. మారం జగదీశ్వర్ గారు, ఒకటి